దాతా స్యాత్ స్వర్గమాప్నోతి వత్సరాన్ లోమసంమితాన్ కపిలాచేత్తారయతి కులశ్చాసప్తమం కులం కపిలాచేత్తారయతి. గో లక్షణం ఏమిటి? గోవిల్లో కపిల గోవు యొక్క గొప్పతనం ఏమిటి? అది గమనించాలి. గో లక్షణం ఏమిటి? అందులో కపిల గోవు యొక్క గొప్పతనం ఏమిటి? ఇది చాలా గొప్పదైనటువంటి మాట. కపిల గోవు అంటే సహజంగా ఉండేటటువంటి ఆవు లక్షణాలే దానికి ఉండి, నల్లని రంగు కలిగి ఉన్నట్టయితే అక్కడ కానీ పూర్తి నలుపు రంగు కానీ ఉన్నట్టయితే కపిల అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది కపిల లక్షణం? దేవతలందరూ ఆలోచించారు. దేవతాధనం నిక్షేప్యం కుత్ర. దేవతల ధనమైనటువంటి ఏ సోమరసం ఉందో ఆ సోమరసాన్ని ఎక్కడ దాచాలి అని దేవలోకంలో ఒకసారి చర్చ జరిగింది. సోమరసం అని చాలా గొప్పదైనటువంటి దేవతల ఆహారం అది. దాన్ని ఎక్కడ దాచుకుంటే బాగుంటుంది? మన దేవతా ధనాన్ని, అలాగే దేవతా ఆహార ద్రవ్యాన్ని, దేవతా ధనాన్ని మేరుపర్వతంలో దాచుదాం, దేవతా ఆహార ద్రవ్యమైనటువంటి సోమరసాన్ని ఇదిగో ఈ గోవులో దాచుదాం అని నిశ్చయించుకుని వాళ్ళు ఒక గోవుని సృష్టి చేశారు దేవతలంతా. దానికి ఏమని పేరు పెడదాం? సురభి. దాని పేరు సురభిని పెడదాం. దేవతలందరికీ ఆహార ద్రవ్యాన్ని అందించగలిగినది అని దాని అర్థం. ఇదేమిటి? దేవతలకి అన్నం గోవు నుంచి వస్తుందా? మొత్తం ఆహార ద్రవ్యం అంతా ఇయ్యగలిగిన శక్తి ఉన్నది గోవు. అటువంటి గోవుని సురభి అనే పేరు పెట్టినటువంటి దాన్ని చక్కగా దేవతలందరూ ఏ రోజుకు ఆ రోజు ఆహారాన్ని దాని నుంచి తీసుకుంటూ ఉంటే, ఒక రోజున సురభికి కలిగినటువంటి ధేనువు అలా పాలని తాగుతూ ఉంటే దాని నుంచి, అంటే ఆ ఆవు దూడ నుంచి వచ్చినటువంటి నురగ ఆ శంకరుని తల మీద పడింది. చక్కనైనటువంటి అభిషేకాన్ని చేసుకుంటూ సమాధి స్థితిని పై స్థితిలో ఉన్నటువంటి వాడు మానసికంగా అద్భుతమైనటువంటి అభిషేకాన్ని నిర్వర్తించుకుంటూ ఏ శ్రీ మహావిష్ణువుకి ఆ చేసుకుంటున్నాడో ఆ సందర్భంలో ఈ పడ్డటువంటి ఆవు దూడ ముఖం నుండి పడ్డటువంటి నురుగు ఇలా వచ్చి పడిందో దాంతో ఆయనకు కోపం వచ్చింది. ఎవరు నా తపోభంగం చేశారు అనుకున్నాడు. శంకరుడికి ఎప్పుడూ కోపం రాదు. ఆయనకి కోపం వచ్చింది అంటే తన కర్తవ్య దీక్షని ఎవరైతే భగ్నం చేస్తారో వాళ్ళ మీద వస్తుంది. మన్మథుడి మీద కూడా శంకరుడికి కోపం లేదు. కానీ తాను బ్రహ్మచారిగా ఉండి అమోఘమైనటువంటి తపస్సుని చేస్తూ ఉంటే, ఆ చేస్తున్నటువంటి తపస్సు కూడా సంపూర్ణమైన హృదయపూర్వకమైన తపస్సు అవుతూ కపటం లేనిది అవుతూ ఉంటే, ఏ మన్మథుడు ఇంద్రుని మాట విని 5 బాణాల్లో ఒక బాణాన్ని శంకరుడి మీద ప్రయోగించి తన తపోదీక్షని భగ్నం చేశాడో అందుకు కోపం వచ్చింది ఆయనకి. గమనించుకోగలగాలి. పూర్వపు ఇతిహాస పురాణాలని కానీ గమనించినట్టయితే కర్తవ్య దీక్ష ఎంత గొప్పది అనే యథార్థం అర్థమవుతుంది. శంకరుడు తనదైనటువంటి కర్తవ్యం తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ కర్తవ్య దీక్ష అయినటువంటి తపస్సుని భగ్నం భంగం చేశాడు మన్మథుడు. కాబట్టి అతడి మీద కోపాన్ని కలిగిన వాడయ్యాడు. మనం ఇంట్లో పని చేసుకుంటున్నాం, లేదా ఓ సంస్థలో పనిచేస్తూ ఆ పనిని చేసుకుంటున్నాం, ఓ కార్యాలయంలో అతి ముఖ్యమైనటువంటి పని మీద ఏకాగ్ర దృష్టితో పనిచేస్తున్నాం. అటువంటి సందర్భంలో ఊరికే సోది మాటలు చెప్పేవాడు కానీ వచ్చినట్టయితే మన పని చెడుతుంది, బుద్ధిలోకి వాడి ఆలోచన వస్తుంది, వాడి పని చెడగొట్టుకుని మన దగ్గరికి ఈ పనిని ఇచ్చాడు అంటే ఎంత కోపం వస్తుంది. అదే ధర్మకోపం శంకరుడికి వచ్చేది తప్ప శంకరుడు ఎప్పుడూ బుస్సుమని రౌద్రమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడే అందరినీ శపించేస్తాడు, మూడో కన్ను తెరుస్తాడు అనుకోకూడదు. ఆ తపోదీక్షని భగ్నం చేశాడు కాబట్టే మన్మథుడిని దహించి వేశాడు. అంటే ఏమన్నమాట, ఓ వ్యక్తి
ఏకాగ్రమైనటువంటి దృష్టిని కలిగి నీ పనిని నువ్వు అమోఘంగా చేస్తున్నటువంటి కాలంలో ఎవరైనా ఇలా విఘ్నపు పాలు చేయడానికి వస్తే సహించకొని చెప్పడం కదా, అది మంచి సూత్రమా చెడ్డ సూత్రమా? మనం ముఖ్యమైన పని మీద ఉన్నప్పుడు మన పనిని మనం కొనసాగించుకోవాలి. అంచేతనే పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే అలా తలుపు తీసి ఒకసారి చూసి పని మీద ఉన్నట్టున్నారు వెళ్ళొస్తాను అనేవారు. ఆ జ్ఞానం ఈవేళ చాలామందికి లేదు. మనం పని మీద ఉన్నప్పుడు పని మీద ఉన్నారనేటటువంటి విశేషాన్ని గమనించి తర్వాత వస్తాను అనడం చాలా గొప్ప విషయం. మీకు ఎప్పుడు తీరిక అని అడిగి రావడం ఇంకా గొప్పదైన పని. అంతకంటే ఇంకా గొప్పదైనది ఏమిటంటే రండి అని ఫలాని సమయాన్ని చెప్తే అంత ఖచ్చితమైన సమయానికి రావడం అంతకంటే గొప్పదైంది. మేము వస్తాం అని గంట ఆలస్యంగా రావడం, లేదా వస్తామని చెప్పి రాకుండా ఉన్నప్పుడు ఎందుకు రాలేదని అడిగితే ఏదో పని వచ్చిందని చెప్పడం, ఇవన్నీ ఏ విధమైన సరైన పనులు కావు. శంకరుడు అంతటి కాలానికి ప్రాధాన్యాన్ని ఇచ్చేటటువంటి పరమోత్తముడు పూజ్యుడు. ఆయన సకాలంలో ఏకాగ్ర దృష్టితో శంకరుడు విష్ణువుకి అభిషేకాన్ని చేస్తున్నటువంటి అభిభావనతో అద్భుతమైన స్థితిలో ఉండి అలా ఆయనకు స్నాన విధానాన్ని చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువుకి మంత్రపూర్వకంగా ఆ సందర్భంలో ఈ ఆవు యొక్క దూడ పాలు తాగుతూ ఉంటే పాలు తాగిన సందర్భంలో దాని నోటి నుంచి వచ్చినటువంటి నురగ పేన ఉంటుంది, ఆవు పాలకి పైనుండే నురగ అది ఇక్కడ పడి ఇలా జారింది. దాంతో ఎవరీ పని చేసిందని తీక్షణంగా చూశాడు. తన తపోదీక్షకి భంగం అయిందనేటటువంటి కారణమే తప్ప మరొకటి కాదు. ఏ శంకరుడు అప్పటి వరకు కళ్ళని మూసుకుని ఉన్నాడో ఒక్కమారు కళ్ళని తెరిచాడో ఆ తెరిచినటువంటి కారణంగా పైనున్నటువంటి ఆవు శరీరం మొత్తం అంతా కూడా తీక్షణమైన రుద్ర ప్రసార అంటే రుద్ర దృష్టి ప్రసారం కారణంగా శంకరుని యొక్క కళ్ళ వేడిమి అలా ప్రశ్నించిన కారణంగా నల్లబడిపోయింది. కపిలా దేవతలందరూ ఈ విషయాన్ని గమనించారు. అది ఆవు, అది దూడ. ఆ ఆవుకి సంబంధించిన దూడే. ఆ చక్కనైనటువంటి పాలని తాగడం అనేది దూడ యొక్క లక్షణం. దూడకి పాలనీయడం అనేది తల్లి యొక్క విధానం. అనుకోకుండా అక్కడి నుంచి పడింది. కపిల ఇలా అయింది. శంకర క్రోధం ప్రభో సంహర సంహర, నీ కోపాన్ని తగ్గించు అనగానే వెంటనే శంకరుడు చిరునవ్వు నవ్వాడు. శంకరుడు ఉన్న గొప్పతనం ఒకటే, నాది తప్పయిందని వేడుకున్నావా మరుక్షణంలో చల్లబడిపోతాడు. నాది తప్పు కాదని విజృంభించావా ఇక అంతకంటే వేడిమి కలిగినటువంటి దైవం మరొకడు ఉండనే ఉండడు. అంచేత శంకరుణ్ణి ఆశుతోష అని పిలుస్తారు. అశుతోషుడు కాదు, ఆశుతోషుడు. ఆశు అంటే శీఘ్రంగా, తోష సంతోషాన్ని పొందేవాడని. ఆశుతోష అంత క్షణంలోనే కోపం, అంత క్షణంలోనే వెంటనే చల్లబడిపోవడం. లోకంలో కూడా కొందరు భర్తలు అంటూ ఉంటారు, బుస్సుమని లేచిపోతారు, క్షణం అయిపోగానే మళ్ళీ తగ్గిపోతారు. వాళ్ళు అంత కోపం ఎటుపోయిందో తెలీదు, ఇంత సంతోషం ఎక్కడొచ్చిందో తెలియదు. అదో మంచి లక్షణమే. ఉత్తమంతు క్షణం కోపం. ఉత్తములైనటువంటి వాళ్ళకి క్షణం కోపం తాటాకు మంటలో వస్తూ ఉంటుంది అంతే. అది చాలా మంచి లక్షణం. బుస్సుమని ఒకసారి తాటాకు మంటలాగా వెంటనే చల్లారిపోవడం. ఆ పైన కపిల గోవుని సృష్టి చేశాడు ఆయన. కపిలా చేత్తారయతి, వెంటనే ఓ నియమాన్ని చేశాడు. నేనే నా తపో దీక్ష భంగమైందనేటువంటి కారణంగా అంతటి సురభి దేవతలందరూ సృష్టి చేసినటువంటి అమృతం నుంచి పుట్టినటువంటి ఆవుని ఇలా నేను నల్లబరిచాను. కాబట్టి ఈ కపిల జాతి గోవుని ఎవరు ఆరాధిస్తే ఆసప్తమం కులం, 7 తరాల వరకు సౌఖ్యం వాళ్ళకి కలుగ్గా. కానీ మహానుభావుడు ఒక విధమైన అనుజ్ఞని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. అంచేతనే కపిల గోవుని దానం చేస్తే 7 తరాల వరకు కులం సుఖంగా ఉంటుంది, అంటే వంశం సుఖంగా ఉంటుంది. ఎక్కడైనా సరే మనకి వివాహాలకు వచ్చేటటువంటి సందర్భంలో ఫలానివాని మునిమనుమడు, ఫలానివాని మునిమడు, ఫలానివాని పుత్రుడు, ఫలాని పేరు కలిగినవాడు అయినటువంటి ఇతనికి ఫలానివాని మునిమనుమరాలు, ఫలానివాని మనుమరాలు, ఫలానివాని పుత్రిక, ఫలాని పేరు కలిగింది అయినటువంటి ఈ పిల్లని ఆ పిల్లవానికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్తారు మామూలుగా వివాహంలో.
అంటే ఎక్కడైనా సరే ఒక విధమైనటువంటి దీర్ఘకాల అనారోగ్యం, బొల్లి ఉండడం, బుద్ధిమాంద్యం అంటే వెంటనే ఏ విషయం స్ఫురించకపోవడం, బాగా ఆలోచించాక సగం మాత్రమే తట్టడగే వెర్రితనం, పాపం ఆలోచించగలిగిన తనం ఏమాత్రం లేకపోవడం, శరీరం ఎదుగుతున్నా బుద్ధి మాత్రం పెరక్కపోవడం, ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో ఆ విధం తెలియకపోవడం వంటివి ఏవైతే ఉంటాయో అవి 4 తరాల వెనక నుంచి వస్తూ ఉంటాయి. అందుకని ఎవరికైనా సరే మన కూతురికి ఇంకొకరిని తెచ్చుకోదలిచినా, లేక మన పిల్లవానికి ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకోదలిచినా, ఈ 4 తరాల వెనక్కి కానీ చూసినట్టయితే ఈ లక్షణాలు ఎక్కడైనా ఉన్నాయేమో పరిశీలించుకోగలిగితే అలా లేనిటువంటి విధంగా ఉంటే ఉత్తమ సంతానం కలుగుతారు అని ఆపస్తంభ మహర్షి తెలియజేస్తాడు తన విధి విధానంలో. ఆసప్తమం కులం 4 తరాలు కాదు, 7 తరాల వరకు ఏదైనా దోషాలు కానీ ఇట్లాంటివి ఉన్నట్టయితే కపిలాచేత్ తారయతి, ఆ కపిల గోవుని కానీ దానం చేసినట్టయితే శంకరుని యొక్క దృష్టి ప్రసారం కంటి నుంచి వెళ్ళినటువంటి ఆ దృష్టి కారణంగా అది నల్లబడిన శరీరం కలిగింది కాబట్టి, అది పైగా దేవతలు సృష్టి చేసింది కాబట్టి, అమృతంతో ఏర్పాటు చేయబడ్డటువంటి లక్షణం కలిగింది కాబట్టి, ఆ కపిల గోవుని కానీ దానం చేసినట్టయితే ఇట్లాంటి దోషం నిజంగా 4 తరాల్లో ఏదో ఒక తరంలో ఎక్కడైనా ఇట్లాంటి దోషం ఉంటే ఆ దోషం నుంచి తప్పిస్తుంది కపిల గోదానం. ఎక్కడైనా గోదానం జరుగుతుంది అని అనగానే పాపం ఎవరు చచ్చిపోయారు అని అనుకుంటూ ఉంటారు. లోకంలో అదొక విధానం వేళ. గోదానం అనగానే ఒక వేరే విధమైనటువంటి ఆలోచన మనకు వస్తుంది. కాదు, మన కళ్ళ ఎదురుగా గోవుని దానం చేసుకోవాలి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఆ ఇచ్చుకునేటటువంటి గోవుని శంకరుని దృష్టి పడ్డటువంటి కపిల గోవుని కానీ దానం చేసుకున్నట్టయితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. అయినా శంకరుడికి ఆ గోవు మీద అంత కోపం ఎందుకండి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ విధంగా నల్లబలి చేశాడే శంకరుడు, ఎందుకని అలా చేయాలి? ఇప్పుడు దానం మళ్ళీ చేస్తే అంత సంతోషాన్ని ఎందుకు పొందాలి? కారణం ఒకటే, శంకరుడు లయకర్త, సృష్టిని బ్రహ్మ చేస్తాడు. విష్ణువు ఆ పుట్టించినటువంటి వాళ్ళని పెద్ద చేసి రక్షిస్తూ ఉంటాడు. శంకరుడు లయకర్త. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఏ యముడున్నాడో ఆయన శంకరుని ఆజ్ఞకి లోబడి లయాన్ని చేస్తూ ఉంటాడు. అంచేత ఎవరికైనా లయం రావలసిన కాలం వచ్చినట్టయితే యముడు వెంటనే అతన్ని పట్టుకుపోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు పట్టుకుపోతుంటే శంకరుడు వాడిని రక్షించదలిచినట్టయితే ఖచ్చితంగా రక్షించగలుగుతాడు. కపిలాచేత్తారయతి, ఏ కపిల గోవుందో, ఏ శంకరుని కారణంగా అది కపిల వర్ణపు అంటే కపిల అనేటటువంటి ఆ విధమైన నల్లని రంగు కలిగినటువంటి గోవుగా మారిందో, ఆ కపిల గోవుని కానీ మరణ ఆసన్న స్థితిలో ఎవరైనా ఉన్నప్పుడు, అంటే ఇంకా తొందరగా మరణిస్తాడు అనేటటువంటి ఆ స్థాయి ఏదైనా వ్యక్తికి వచ్చినటువంటి సందర్భం మనకు అనిపిస్తే, అలాంటి సందర్భంలో కానీ కపిల గో దానాన్ని కానీ చేయించావా, నిశ్చయంగా ఆ వ్యక్తికి వచ్చేటటువంటి మృత్యువు తొలగి తీరుతుంది. మనం సరిగా వైద్యం వచ్చునో రాదో తెలియనిటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి ఈయనకంటే గొప్పవాడు లేడు రక్షించేవాడు అనుకుంటాం. దాంట్లో ఔషధీ శక్తి ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇదే మా పాలిటి బ్రహ్మాండమైనటువంటి అమృతతుల్య ఘటిక అని అనుకుని దాన్ని వేసుకుని దాంట్లో ఔషధీ గుణం లేకపోయినప్పటికీ కూడా మింగి మనం బతుకుతామని అనుకుంటాం. ఇలా భౌతికమైన అన్నిటి మీద మనకి నమ్మకం ఉంటుంది మనని బతికిస్తాయని. కానీ ఏ నిజమైనటువంటి బతికించగలిగిన తనం ఉన్నటువంటి శంకరుడు ఉన్నాడో, ఆ శంకరుడు తన కంటి దృష్టి ప్రసారం చేత నల్లని రంగుగా చేసినటువంటి కపిల గోవుని దానమిస్తే ఈ అపమృత్యువు అంటే రాబోయేటటువంటి మృత్యువు, అకస్మాత్తుగా రావలసిన మృత్యువు తొలుగుతుందంటే మాత్రం నమ్మకం తక్కువ, సరికాదు. కపిల గోదానం
మృత్యువు నుంచి అలా విడివడేతనాన్ని కలగజేస్తుంది. చాలా సందర్భాల్లో పెద్దలు గోదానాన్ని చేస్తారు. ఎవరైనా మరణ ఆసన్న స్థితిలో ఉన్నప్పుడు గోదానాన్ని కానీ చేసినట్టయితే అయ్యో ఆయన అయిపోతున్నారు అందుకే గోదానం చేసేశారు అనేటటువంటి ఆలోచనతో వ్యక్తులు ఉంటారు. కాదు, అలా ఉన్నటువంటి వ్యక్తి జీవించడానికి చేసేటటువంటి పునర్జీవనానికి చేసేటటువంటి అమోఘమైన ఈ ఉపాయం ఇది. ఎందుకని? అమృతాదుత్పన్నాసా, దేవతలందరూ ఏ అమృతాన్ని స్వీకరిస్తారో ఆ అమృతం నుంచి ఏర్పడ్డటువంటిది ఆ గోవు. ఆ గోవు ఈయన కళ్ళ ద్వారా కంటి యొక్క ఆ అమోఘమైనటువంటి శక్తి పంక్తుల ద్వారా నల్లబడింది. అమృతం నుంచి ఏర్పడ్డ ఏ గోవు కపిల గోవుగా అయిందో ఆ మృతం తన ఎందు కలిగినటువంటి గోవు, ఆ మృత శక్తి కలిగిన గోవు ఈ మృతిని పొందుతూ ఉండేటటువంటి వ్యక్తిని రక్షించడంలో ఆశ్చర్యమేముంది? అంచేత అమృతం నుంచే సాక్షాత్తు ఉద్భవించినటువంటిది గోవు అనే యథార్థాన్ని మనం గమనించాలి. 2, దేవతలందరిలోకి కూడా సర్వజ్ఞ ఆ పేరున్నటువంటిది శంకరుడికి మాత్రమే. సర్వజ్ఞ, సర్వజ్ఞ అంటే అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, అన్ని పురాణాలు తెలిసినవాడు, అన్ని వేదాలకి అర్థం తెలిసినవాడు, అన్ని ఉపనిషత్తుల్ని బోధించగలిగిన శక్తి ఉన్నవాడు. అది కాదు అర్థం. సర్వజ్ఞ ఏ కాలంలో ఎవరికి ఎప్పుడు ఏ కారణంగా ఎందుకు ఏం జరగబోతుందో అన్నీ ఆ అన్నిటినీ తెలుసున్నవాడు. ఈ కాలంలో జరుగుతుంది, ఈ వ్యక్తికి జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇందుకు జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ఆ జరగకుండా ఉండేలా ఏం చేయాలో అది నేను తెలుసున్నవాడిని అనేటటువంటి అభిప్రాయం లోపల కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సర్వజ్ఞ. అటువంటి సర్వజ్ఞుడైనటువంటి శంకరుని అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే కపిలాచేతారయతి. అప్పుడు మనకు ఆలోచన వస్తుంది, కపిల గోవుని ఇద్దామయ్యా, మామూలు గోవు ఎందుకు దానం చేయడం, కపిల గోవుని దానం చేద్దామనే ఊహ కలుగుతుంది. కారణం ఆయన మృత్యుం జయ, మృత్యువుని జయించినవాడు శంకరుడు. కాబట్టి మృత్యువుని జయించినవాడు అనేటటువంటి మాటను మనం చాలా తేలిగ్గా వాడుతూ ఉంటాం లోకంలో. ఏదైనా వాహనంలో మనం వేగంగా వెడుతున్నప్పుడు ఎదుటి వాహనం అలా వచ్చి మనని గట్టిగా గుద్దినప్పుడు మనం ఏదో అటుపక్కకో ఇటుపక్కకో పడిపోయినప్పుడు అవతలివాడు విపరీతమైనటువంటి గాయాలతో బయటపడి అలా లేదా మరణించి ఏదో జరిగినా మనకేం కానీ కలగకుండా సుఖంగా మనం హాయిగా బయటపడగలిగితే అబ్బో వాడు మృత్యుంజయుడండి అనేస్తాం. మృత్యుంజయుడు అంటే వాహనం గుద్దుకోగా బయటపడినవాడు అని అర్థం కాదు. వాడు మృత్యు త్యక్తుడవుతాడు. మృత్యువు చేత త్యక్త విడిపించబడ్డవాడవుతాడు. మృత్యు శక్తుడు కానీ మృత్యువుని జయించినవాడు కాదు. మృత్యువుని జయించడం అంటే వేరే అర్థం ఉంది. ఎలాగా? దేనివల్ల మృత్యు వస్తుందో మనకు తెలుసు. ఒక ఉరి వేసుకుంటే మృత్యు వస్తుంది, ఓ విషాన్ని తాగితే మృత్యు వస్తుంది, ఓ నీళ్లలో లోతైనటువంటి దానిలో ఈదలేని శక్తి కలిగిన వాడు దూకితే మృత్యు వస్తుంది. ఇలా మృత్యు వచ్చే విధానాలు అనేక విధానాలుగా ఉన్నాయి. అలా ఏది మనకి మృత్యువుని ఖచ్చితంగా తెచ్చిపెడుతుందో తెలిసి ఆ తెలిసినటువంటి మృత్యువు రాగలిగిన విధానాన్ని ఆహ్వానించుకుని మృత్యువు లేకుండా చేసుకోవడం అది మృత్యుంజయ విధానం. అంటే ఏమన్నమాట? విషాన్ని తీసుకుని అది మనకి మృత్యువుని కలిగిస్తుందని తెలుసు కాబట్టి ఆ విషాన్ని తీసుకుని మనం బతికితే మృత్యువుని జయించిన లక్షణం అవుతుంది. ఇందాక ప్రమాదం అనుకున్నామే, అది మృత్యు త్యక్త. మృత్యువు వీడిని విడిచిపెట్టింది కాబట్టి వాడు బతికాడు. అవతల వాడికి గాయాలు కలిగి మృత్యు స్థితిలో ఉన్నాడంటే మృత్యుగ్రస్తుడు, మృత్యువు చేత పట్టుకోబడ్డాడు వాడు. ఇక్కడ మృత్యుచక్తుడు. కాబట్టి విషాన్ని చేతిలో పుచ్చుకొని తాగి బతకగలిగితే అతడు మృత్యుంజయుడు. శంకరుడు అదే పని చేశాడు. మృంగడివాడు విపుండని మృంగడిది యుగరళమనియు మేలని ప్రజకు మృంగుమన సర్వమంగళ
మంగళసూత్రంబునెంత మది నమ్మినతో సర్వమంగళ మేలై. లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రజలకి మేలవుతుంది కాబట్టి నువ్వు స్వీకరించవయ్యా అని అలా చెప్పింది కాబట్టి ఆయన మృత్యుంజయుడు. మృత్యువుని కావాలని చెప్పి విషాన్ని స్వయంగా తీసుకుని మృంగి మృత్యువుని జయించాడు. అటువంటి మృత్యుంజయుడైనటువంటి వాని కళ్ళ యొక్క తపశక్తి కారణంగా ఆ గోవు నల్లబడితే అది కపిల గోవు అయింది కాబట్టి ఆ కపిల గోవుని మృత్యు ఆసన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో అతని చేత దానాన్ని కానీ చేయించినట్టయితే ఖచ్చితంగా వ్యక్తి మృత్యువు నుంచి తప్పించబడతాడు. కారణం మృత్యుంజయుడి ద్వారా కపిల గోవు ఏర్పాటైంది కాబట్టి. ఇంతటి విశేషం ఉంది కపిల గోవులో. నల్లనైనటువంటి రూపం, ఆ రూపాన్ని చూస్తూనే మనం అనుకోవాలి శంకరుని యొక్క దృష్టి ప్రసార కారణంగా నల్లబడింది అని. ఆ ఇచ్చేటటువంటి కపిల గోవుని ఏదైనా నది ఒడ్డున కానీ, దేవాలయంలో కానీ, లేదా మరో అమోఘమైన క్షేత్ర ప్రదేశంలో కానీ ఎక్కడైనా కానీ ఇచ్చినట్టయితే ఇంతకంటే గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుంది. కారణం దేవతలు సాక్షిగా ఉంటారు కాబట్టి. అంతటి కపిల గో మహాత్మ్యాన్ని సాధారణంగా సప్రమాణంగా తెలుసుకోగలిగిన అవకాశం మనకి పురాణం తెలియచేస్తుందంటే ఎంత అదృష్టవంతులం. కపిల గోవుని దానం చేసి మృత్యువు నుంచి బయటపడడం ఎంత గొప్ప విషయం. స్వస్తి.